జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంట్ స్థాయి జనసేన విస్తృత స్థాయి సమావేశం పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆగస్టు 14 నాటికి అన్ని జిల్లాల పార్టీ కమిటీలను కూడా నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. రేపు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోనే వివిధ కార్యక్రమాలకు కూడా హాజరుకన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత గురించి చేసినటువంటి కీలక వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఇప్పుడు అందిస్తారు. ఇప్పుడే సమావేశం ముగియడంతో అక్కడ జనసేన పార్టీ సమావేశంలో పాల్గొని అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఒక నూతన ఉత్తేజం కనిపించిందని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు మనతో కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. వారు ఏ విధంగా ఈ సమావేశంలో స్ఫూర్తి పొందారు, పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎట్లా ఉంది, ఆయన మాటలు ఎలాగా వారు స్వీకరిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్లో చూసినట్లయితే గత 2 ఏళ్లుగా తను కూడా ఉదాహరిస్తూ ఎప్పుడూ లేని వ్యవహారంగా పార్టీని నడిపిస్తాను, ఏ కఠినమైన వ్యవహారాలైనా సరే తీసుకుంటాను, పార్టీ కోడికి నిలబడి మీ అందరూ నాయకులు ఉండాలి, ఇది నా ఫైనల్ వార్నింగ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎట్లా అనిపించింది మీకు? నమస్తే అండి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి రాజమహేంద్రవరం వేడుకగా ఇవాళ నిర్వహించిన సభ నభూతో నా భవిష్యత్ అని చెప్పి ఒక మాటలో చెప్పవచ్చు. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా పార్టీని అయితే ప్రతిష్ఠించాను, కానీ మిమ్మల్ని చాలా ఫ్రీగా విడిచిపెట్టడం జరిగింది. ఇప్పుడు అలా కాదు, నాతో పాటుగా మీరు రాటు తేలేరు, కాబట్టి మీరందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రముఖమైన పాత్రని జనసేన పార్టీ పోషించబోతుంది. మన నాయకులు కూడా చాలా ఇదిగా ఉండాలన్న సదుద్దేశంతో వారు ఇచ్చిన ఉపన్యాసం ఆద్యంతం కూడా అత్యద్భుతం. ముఖ్యంగా ఎలాగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో రాజమహేంద్ర మున్సిపాలిటీ పరిధిలో కానీ లేదా ఇతరాతర మున్సిపాలిటీ పరిధిలో కానీ జడ్పీటీసీ ఎంపీటీ రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ సంస్థలకు కానీ ఏ రకంగా కేడర్ సమాయత్తం అవ్వాలి, ఏ రకంగా ఈ కూటమి గవర్నమెంట్లో మనం కూటమి నాయకత్వంలో ఏ రకంగా ముందుకు పోవాలి, మిగతా శ్రేణులు ఏ రకంగా మిగతా పార్టీలను కూడా ఏ రకంగా మనం కలుపుకొని ముందుకు పోవాలి, ఆ విషయంలో మనం ఏ రకమైన సంయమనాన్ని పాటించాలన్నది కూడా చాలా అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది. స్థానిక సమరానికి సంబంధించి ఆయన ఏం చెప్పారు, ఏ విధంగా సిద్ధం కావాలని మీరు? ముఖ్యంగా మా సేనాని ఒక వ్యూహం చెప్పారండి. వ్యూహం నాది, అమలు మీరు చేయండి, వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పిన విధంగా మీరు ముందుకు వెళ్ళండి, మీరు కష్టపడండి, మిమ్మల్ని గుర్తించి పార్టీ గుర్తిస్తుంది. అట్లా వచ్చింది ఈ జనసేన పార్టీ. ఎన్నో కష్టాలను ఎదుర్కొండి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొండి ఈ రోజుకి కూడా అత్యద్భుతంగా నిలబడిన పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా చెప్పుకోవాలంటే నీతి నిజాయితీ ఉన్న పార్టీ పేరు ఎవరిని అడిగినా, ఏ పార్టీలో ఉన్న వాళ్ళని అడిగినా జనసేన పార్టీ పేరు చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో వ్యూహాలు నాకు వదిలేయండి, మీ అందరూ కూడా స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకోండి, ప్రజల యొక్క సమస్యల మీద పూర్తిగా అవగాహన పెంచుకోండి, స్థానికంగా మీరు నిలబడండి. జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అద్భుతమైన కమిటీలు ఏర్పాటు చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అని మా అందరికీ కూడా నూతన ఉత్సాహాన్ని మా సేనాని ఇచ్చారు. ఈ రోజుకి ఏదో చెప్తాం, మా సేనాని మాటే వేదవాక్కు, మా సేనాని తీర్పే మాకు శిరోధార్యం. ఆయన ఏం చెప్పినా కానీ మేము అందరం కూడా నిలబడడానికి రెడీగా ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పర్యటనలో నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జనసేన కేడర్కి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. గతంలో 2019 దగ్గర నుంచి 24 వరకు ఉన్న మీ ఆవేదన కానీ, మీ మాట తీరు కానీ, మీరు ఎదరికి దూకుడుగా వెళ్ళిన పరిస్థితులు కానీ ఇప్పుడు ఏమయ్యాయి, ఎందుకు మీరు దూకుడుగా వెళ్ళట్లేదు, ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు అని అడిగారు. అలాగే స్థానిక ఎన్నికల గురించి ఎవరైతే జనసేనకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ మీరు ఇప్పటి నుంచే మీరు పనిచేయాలి, ఎక్కడైతే మనం నెగ్గగలమో, ఎక్కడైతే మన నాయకులు బలం ఉందో, కార్యకర్తల బలం ఉందో అక్కడ మీరు ఖచ్చితంగా పనిచేసి స్థానిక ఎన్నికలకి మనం 2024లో ఎలాగా పోటీ చేసిన స్థానాల్లో అన్నీ కూడా గెలవగలిగామో అలాగే ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు ఎక్కడ నిర్వహించినా, ఏ నియోజకవర్గంలో ఎన్ని పోటీ చేసినా కూడా అన్నీ గెలిచేలాగా కార్యకర్తలకి కానీ కేడర్కి కానీ నాయకులకు కానీ దిశానిర్దేశం చేశారు. చెప్పండి, ఏ విధంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్ళడానికి కానీ ఆయన మాటలను కానీ ఎలా స్వీకరించాలి, ఎలా ఉంది? జనసేన పార్టీ కూటమి అధికారం వచ్చిన తర్వాత మా నాయకులందరూ కూడా పదవులు పొందిన తర్వాత
చాలా స్తబ్దతగా ఉన్నారు. మీరంతా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే ఎదుర్కొని మన ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీల్లో మేమైతే ఎక్కువ అగ్రెసివ్గా ఎలా పోటీ చేసామో అదే ఇది ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. అదే కాకుండా మా కేడర్ని అందరినీ కూడా మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలకి అందుబాటులో ఉండేలాగా, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, ప్రజలకు ఏదైతే గవర్నమెంట్ స్కీములు ఉన్నాయో అవి ప్రజల్లో తీసుకెళ్ళి వాటిని ప్రచారం చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మేమంతా కూడా ఇప్పుడు మన పార్లమెంట్లో వారిగా కమిటీలు వేస్తున్నారు. కమిటీలకి కూడా మీరు అందరూ కూడా సన్నద్ధమయ్యి మీ అనుభవాన్ని ఆల్రెడీ మాకు అనుభవాన్ని దృష్టి నుంచి మాకు చాలా మందికి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ పదవులు కూడా మీరు 2014 నుంచి పనిచేసిన వాళ్ళకి, పార్టీ కష్టపడిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీకు పార్లమెంట్ కమిటీ మీకు నిర్ణయించి త్వరలో కూడా మీ అందరికీ పదవులు ఇస్తాం. మన ఆగస్టు 14 లోపల ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఆ కమిటీని ఏ నియోజకవర్గం కేడర్ ఉన్నదో ఆ కేడర్ పూర్తి స్థాయి కేడర్తో మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా చేసుకునే విధంగా కూడా మీ కమిటీలన్నీ కూడా ఆగస్టు 14 కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు విన్నారు కదా, ఏమనిపించింది? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం ప్రజల నుంచి ముందు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసినందుకు ఈరోజు ఇంతకుముందు అయితే ఏం చేశారో 2019లో కార్యాచరణ మొదలుపెట్టి ఈరోజు మళ్ళీ ఇదే రాజమండ్రి నుంచి పార్టీ యొక్క కమిటీలని అనౌన్స్ చేస్తానని చెప్పడం, ఆగస్టు 14 లోపల కమిటీలు పూర్తి చేసి జెండా వందనం చేసుకునే దానిలో కార్యవర్గం ఉండాలి అని చెప్పి మాకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో ముందుగా వచ్చేవి మున్సిపల్ ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికలకి సిద్ధం కావాలి. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే సర్పంచ్, ఇలాగా ఏ ఎన్నికలు వచ్చినా సరే పార్టీ మాత్రం చాలా పటిష్టంగా ఉండి ఎదుర్కోవాలి. ఎవరైనా పార్టీలో క్రమశిక్షణ తప్పితే వారి మీద కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మండల స్థాయి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పార్టీ రాష్ట్ర స్థాయి వరకు తీసుకురాకుండా జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవాలని కూడా ఇక్కడ పార్టీ కేడర్కి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇది తొలి రోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక హైలైట్గా